తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి బహుముఖ ప్రజ్ఞకు నిలువెత్తు నిదర్శనం ఎవరంటే చిత్తూరు నాగయ్య గారు. నాగయ్య గారు నటుడిగా, గాయకుడిగా, సంగీత దర్శకునిగా, రచయితగా, నిర్మాతగా, సినిమా దర్శకునిగా తనలోని ప్రతిభని నిరూపించుకున్నారు. అప్పట్లోనే అత్యధిక పారితోషికం రూ. 1,00,000 తీసుకున్న మొదటివారు వీరు. దక్షిణ భారతదేశంలో మొదటిగా పద్మశ్రీ అవార్డు అందుకున్నది కూడా వీరే. దక్షిణ భారతదేశంలో మొదటిగా రోల్స్ రాయ్స్ కారు కొన్నవారు కూడా వీరే. తాను సంపాదించిన లక్షల రూపాయలను పేదల కోసం అడిగిన వారికి లేదనకుండా దానం చేశారు. ఆయన నటించిన 'బాలయోగి' చిత్రం చూసిన బొమ్మిడివరంలోని ఒక బాలుడు బాలయోగిగా మారిపోయాడు. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రేక్షకులపై ఆయన నటన ఎంత ప్రభావం చూపిందో. 'భక్తపోతన', 'త్యాగయ్య', 'యోగివేమన' చిత్రాలు ఎంతో ప్రజాదరణ పొందడమే కాదు, ఎందరో సంస్థానాధీశులు ఆయనకు సన్మానాలు చేసి గజారోహణం కూడా చేయించి గౌరవించారు. 'త్యాగయ్య' చిత్రంలో ఆయనే సొంతగా పాటలు పాడారు. ఆయన చిత్రాలు చూసిన అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తన తలపాగాను పక్కన పెట్టి నాగయ్య గారికి పాదాభివందనం చేశారట. ఆ రోజుల్లో నాగయ్య గారికి అంతటి గౌరవ మర్యాదలు దక్కేవి.